ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో ఉరి శిక్ష వేయాలి, ఆయనకు చంపాలి. ఎటు పరిస్థితి అస్సలు దాని గురించే మా ఆడబిడ్డ చచ్చింది. ఇద్దరు కొడుకులు చంపేసిండు. ఎటు పరిస్థితుల్లో ఆయన చావాలి. మరి అట్లా చావటం అస్సలే కాదు. 3 సంవత్సరాల కాడ నుంచి ఇబ్బంది పడ్డాం. కానీ ఒక్కసారి కూడా నేను చావాను, నా కొడుకులకు సాతుకుంటా. నేను అస్సలే చావాను. వజనే నేను ఎటు పరిస్థితుల్లో కూలి చేసుకుని ఆయన బతుకుతా. కానీ నేను చావాను. నేను ఈడాకులు ఇస్తా అని ఈడాకులు ఇచ్చింది. ఈడాకులు ఇచ్చినా కూడా నేను వద్దు సర్వంతి, మనం ఇద్దరం కలిసి తింటాం, వద్దు నీతోనే ఉంటాం, ఆమెకు ఇరిసి పెడతా. నేను పర్వీన్ అట్లా అన్నాడు, నీతోనే కలిసి ఉంటాం, వద్దు మనం కలిసిపోతాం. ఇక్కడ వచ్చిండు, 2 రోజులు ఉన్నాడు. నాయకులన్నీ ఒకసారి చూడమని పంపించిండ్రు. 10 తులాలు బంగారం ఉన్నది ఇడిపించుకొచ్చిండ్రు. ఇడిపించుకొచ్చి ఇక్కడ 2 రోజులు ఉన్నారు. ఉండి తిని తాగి మనం కలిసిపోతామని, అక్క మేము పోతున్నాం, మేము మంచిగానే ఉంటామని నాతోని మాట్లాడి పర్వీన్ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోయి మా ఆడబిడ్డకు చంపేసిన, కొడుకులకు చంపేసిన. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు శిక్ష పడాలి. మేము కోరుకుంటున్నాం, శిక్ష పడాలి. వాళ్ళ ఫ్యామిలీ అంతా జైల్లో పోలే. లేకుంటే మీ వల్ల కాకపోతే మా ముంగట అయినా తీసుకురండి, మేము చంపేస్తాం. మేము అట్లా కోరుకుంటున్నాం. ఏ బిడ్డ అయినా ఆడబిడ్డ అందరి కడుపులో పుట్టింది, అట్లా చేస్తాడా? మేము అట్లా చేయకూడదని మేము కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో చంపాలి, దానికి ఉరి శిక్ష ఎట్టి పరిస్థితుల్లో వేయాలి. మహేశ్వరి గురించినా చంపేసిండు, కూడా ఉరి శిక్ష వేయాలి. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆయనకు చంపేసిండు. మా ఫ్యామిలీ ఆగుమైంది. మా ఆడబిడ్డ 2 కొడుకులు, మా ఆడబిడ్డ చనిపోయినా కూడా ఏం లేవు. కానీ 2 కొడుకులు ఉన్నా కూడా మా ఆడబిడ్డ ఉన్నదని మేము కోరుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు చంపేసేయాలి, ఉరి శిక్ష వేయాలి. వల్ల కాకపోతే మా ముంగటైనా తీసుకురండి, మేమైనా చంపేస్తాం.